ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రియులారా, మన దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఆశ కలిగి ఉండాలి. నేను యొక్క వాక్యం వినేటప్పుడు ఆలోచిస్తూ గ్రహిస్తూ వినాలి. దయచేసి ఆలోచన మర్చిపోవద్దు. మనము దేవుని సన్నిధికి వచ్చి సమయాన్ని వ్యక్తపరచుకోవద్దు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని కూడా వినట్టుగా ఉండద్దు. దేవుని యొక్క వాక్యం మనకు ఉపయోగకరంగా ఉండాలంటే మనం శ్రద్ధగా వినాలి. మనము గత కొన్ని దినాలుగా ఫలించే విషయాల గురించి కొన్ని ధ్యానం చేశాము. ఆకలి తెచ్చిన చెట్టుల గురించి, అవి ఫలించినటువంటి చెట్టుల గురించి ధ్యానం చేశాం. ఇక్కడ మనం చూస్తున్నాము, మనం చదివిన ఈ వాక్య భాగం యోహాను సువార్త 15 వచ్చిన మన ప్రభు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు అని స్వయంగా సెలవిచ్చినటువంటి మాట. ఆయన తన శిష్యులను తనను వెంబడించిన వారిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు కదా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అన్నాడు. దేవుడు మహిమపరచబడే విషయాలలో అత్యంత ప్రాముఖ్యమైనది. మనము బహుగా ఫలించుట వలన తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు. మనము ఫలించకపోతే దేవుడు మహిమపరచబడదు. ఏ విశ్వాసి నా ప్రియ సహోదరులారా, నేను బట్టి దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటున్నావా? లేకపోతే నీ ద్వారా దేవుడికి మహిమ రాకూడదు అనుకుంటున్నావా? నీవు బహుగా ఫలిస్తే నిన్ను బట్టి దేవుడికి మహిమ. అలాగే మనం అందరము మన సంఘము కూడా ఆధ్యాత్మికంగా దేవుడిలో మనం ఫలిస్తే మనల్ని బట్టి మన సంఘమును బట్టి దేవుడికి మహిమ. కాబట్టి నిజంగా మనం దేవుని అనుకున్న వారు అయితే, లేకపోతే ఆయన విశ్వాసం నుంచి నిజంగా అనుకున్న రక్షణ పొందిన వారు అయితే, నన్ను బట్టి నా దేవుడు లేక నా తండ్రి మహిమపరచబడాలి అని మనం కోరుకోవాలి. నన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలి అని ఎవరైనా కోరుకోలేదు అంటే వాళ్ళు నిజమైనటువంటి రక్షణ గురించి వచ్చిన వారు కాదు. కాబట్టి రక్షణ పొందిన మనము, ప్రభు నమ్ముకున్న మనము, ప్రభు పిల్లలమైన మనము ఫలించాలి, బహుగా ఫలించాలి. సామాన్య మామూలు కాదు, బహుగా ఫలించాలి. ఫలించకపోతే అనేక మంది మనం గమనిస్తూనే ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. లూకా సువార్త 3:8 అనుకుంటా, అక్కడ బాప్తిస్మం గారు సెలవిస్తారు. లూకా సువార్త 3:8 మారు మనసు తగిన ఫలము ఫలించుడి. మారు మనసు పొందేదని చెప్పుకున్నాం. చాలా మంది సాక్షి కదా, నేను పలానా సంవత్సరంలో నేను మారు మనసు పొందాను, అంగీకరించారు, బాగా తీసుకుని చెప్పి. అయితే మనం మారు మనసు పొందిన దానికి రుచులు ఏంటంటే ఫలాలే. మారు మనసు తగిన ఫలములు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుము సోదరా, ఫలించుము సోదరీ. మారు మనసు తగిన ఫలములు ఫలించుము సోదరా, ఫలించుము సోదరీ. విశ్వాసులమని దుర్వంచగా జీవించదవా, క్రైస్తవులమని విశ్వాసులమని దుర్వంచగా జీవించదవా.
కాబట్టి విశ్వాసులమని క్రైస్తవులమని నులివెచ్చగా జీవిస్తూ దేవుని కొరకు మనం ఫలించకుండా ఉంటే ఏమవుతుందట? ఏమవుతుంది? ఏముండదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆశ కలిగి ఉండాలి. మనము ఫలించాలనేటువంటి తపన కలిగి ఉండాలి. ఫలించకపోతే ఏమవుతుందో కూడా మనం అక్కడ ఫలించే విధానంలో ఆత్మ ఫలములు ఫలించాలి. అది చెప్పుకున్నాం, చదువుకున్నాం. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్న గత కాలంలో మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపలేవి. కాబట్టి సత్క్రియలను మనం ఫలించాలి. ఏం ఫలించాలా? సత్క్రియలు, మంచి క్రియలను మనము ఫలించాలి. ఆ తర్వాత ఆత్మ ఫలములు మనము ఫలించాలి. అవే మారు మనసుకు తగిన ఫలములు. అయితే అలా ఫలించకపోతే ఏమవుతుందో కూడా మనం చెప్పాడు. ఆ బాప్టిస్ట్ యోహాను గారే ఏం చెప్పారు ఇక్కడ? ఇప్పుడే చెట్ల వేరిన గొడ్డలి ఉంచబడి ఉన్నది. ఎన్నో వచ్చింది? 9వ వచనం. లోక 3:9. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలములు ఫలింపనట్టి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుట నిజము. గోధుమలు నూర్చి కొట్లో చేర్చి పొట్టును అగ్నితో కాల్చు పౌరులారా. కాబట్టి ప్రియులారా, రేపు జరగబోయే విషయం ఏంటి అంటే గోధుమలు నుంచి కొట్లో చేరుస్తాడంట. అంటే విశ్వాసులను, నకిలీగా నిజ విశ్వాసులు, నిజ క్రైస్తవులను కొట్లో చేస్తారు. అంటే పరలోకం చేసుకుంటారు. పొట్టును అగ్నితో కాల్చును. పొట్టును ఏం చేస్తాడు? కాబట్టి మంచి గోధుమ గింజలుగా ఫలిస్తావు, లేదా చివరికి పొట్టుగా తేలిపోతావు, నిర్ణయించుకో. ఈ పొట్టు చాలా మోసకరమైంది. పొట్టు దగ్గర మోసకరమైంది ఉంది. ఏదో తెలుసా? తాలు మడతారు, మోహతారు కాదు, మడతారు. ఈ మడతారంట ముందే కనబడుతుంది అంట, చేలో పైర్లు కనబడుతుంది. ఈ వంటగా బురటాలు ఉంటుంది. అదేది సగం గింజ ఇదేనా బురటాలు. అదేం చేస్తుంది? ఒడ్లు అమ్మంటే కాసుకుని ఉంటుంది, రాసినే కాసుకుని ఉంటుంది. కాసుకునండి ఇది వాసన చేసింది. ఈ తూర్పాలు వేసినప్పుడు పొట్టేం చేస్తుంది? దూరంగా వెళ్ళిపోయి పడుతుంది. ఈ మడంతాలు ఏం చేసింది? రాసిన అనిపెట్టినట్టు దీన్ని మళ్ళీ జాగ్రత్త చేయండి. అక్కడ అనుకుంటున్నారంటే వ్యవసాయదారుడు అదే నేను ఆ నిలువ మీద పొట్టు కనబడింది, దాన్ని చూసి ఇంత పోయినా ఇంత బడ్జెట్ కనుకున్నాను, ఈ మడవంతాలే నా పాపం వచ్చింది అనుకుంటాడంట. ఏమంటాడు? ఈ మడవంతాలే నా పాపం వచ్చింది. ఇప్పుడు అటు ఇటు కాకుండా దేవుడి సన్నిధికి వస్తూ దేవుడి కోసం ఆత్మ ఫలములు ఫలించకుండా, సత్క్రియలు ఫలించకుండా ఇలా మనము ఉంటే చివరికి మన గతి మడవంతాలు లెక్కేనన్నమాట. దయచేసి అలా ఉండద్దు. అయితే మనం ఫలించాలని కోరుకోవడానికి ఏ విధంగా మనం ఫలిస్తామో నేను 5 విషయాలు మీకు మరి జ్ఞాపకం చేస్తా. దయచేసి శ్రద్ధగా వినండి. మనం ఎలా ఫలించగలుగుతాం, ఫలించడానికి మనం ఎలాంటి అనుభవాలు సంపాదించుకోవాలి అనేది నంబర్ 1. మన తెలిసిన వాక్య భాగం 107వ కీర్తన 9వ వచనం. చూడండి, 107వ కీర్తన 9వ వచనం. 515 చెప్పండి. ఏలైనగా
ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచును. నేను ఫలించాలి అనే నిజమైన ఆశ గనక నీకు ఉంటే దేవుడు తప్పకుండా నేను ఫలింపజేస్తాడు. నీ ఆశ మరి తృప్తిపరుస్తాడు, నీకు అంటే ఫలింపజేస్తాడు. నేను ఫలించాలి అని కనుక నీకు నిజమైన ఆశ, బలమైన ఆశ, అత్యాశ కనుక నీకుంటే తప్పకుండా దేవుడు నిన్ను ఫలించేలా చేస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా నేను ఫలించాలి అనే ఆశ మనం సంపాదించుకోవాలి. ఈ ప్రత్యేక దినాల్లో, ఈ వ్రత దినాలు, ఈ దీక్ష దినాల్లో మనం అభ్యాసం చేయవలసింది ఏంటంటే ఎలాగైనా సరే ప్రతి ఒక్కరము ఆత్మీయంగా ఫలించాలి, ఆత్మ ఫలములు ఫలించాలి, అలాగే సభ్యులు కూడా ఫలించాలి. అయితే ఫలించాలి అంటే కనుక ఫలించాలనే ఆశ ముఖ్యము. ఆశ లేకుంటే మనం ఎంత మాత్రం కూడా ఫలించలేము. రెండవది చూస్తే చస్తేనే ఫలిస్తాం. మనము ఫలించాలి అంటే చావాలి. యోహాను సువార్త 12:24 యోహాను సువార్త 12:24 93 పేజీ చూడండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. కాబట్టి గోధుమ గింజే కాదు, ఆ ప్రాంతంలో గోధుమలు ఎక్కువ పడతాయి కాబట్టి గోధుమ గింజలు తీసుకుంటారు. వరి గింజైనా, మొక్కజొన్న గింజైనా, అది మరి ఏ గింజైనా కావచ్చు. అది ఫలించాలంటే భూమిలో నాటబడగానే అదేమో చెప్పండి చచ్చిపోతుంది. అది చావుకుని ఉంటే గోధుమ గింజలు ఏ గింజన ఉండగానే ఉంటుంది. అది భూమిలో పడి చచ్చిన తర్వాత దాని రూపం కోల్పోతుంది. అతను అంకురం వచ్చేది మొలిచిన తర్వాత ఆ గోధుమ గింజ వల్ల వచ్చిన అంకురం ఉంది, దాని వల్ల ఏర్పడిన చెట్లు ఉంది, అనేక గోధుమ గింజలు వస్తాయి. కాబట్టి మనము కూడా ఆత్మగా ఫలించాలి అంటే చస్తేనే ఫలిస్తాం, చావాలి. ఏంటి చావాలనుకున్నారేమో, మనం శారీరకంగా చావడం కాదు. ఒకసారి చూద్దామా? అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 3:5 అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 3:5 183 పేజీ. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతృతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడే. ఏం చేయాలి? ఈ చావాలి. మనలో ఏం చావాలి? ఈ చావకుండా మనం ఫలించలేము. నేను కాదు, నా మాట కాదు, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చదివిస్తున్న మాట. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా యోహాను గారి ద్వారా ఆయన రాసిన సువార్తలో ఇచ్చిన విషయం, అది ప్రభు చెప్పిన మాట అనుకుంటా. స్వయంగా మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటే, నా ప్రభు చెప్పిన మాటే. అది 12వ గోధుమ గింజ భూములు పడి చావకుండిన ఎడల అది ఒట్టిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అంటున్నాడు. కాబట్టి ఏం చావాలి అంటే భూమిలో మన అవయవాలంటే జారత్వము, విచారణ లాంటివి. రెండవది అపవిత్రత, మూడవది కామాతృత, ఆశ, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. వీటిని చంపివేయుడి. ఏం చేయాలి? చంపివేయాలి. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఏ అర్థం చేసుకుంటున్నాం? ఇవి చావకుండా ఆత్మీయంగా ఫలించడం కష్టం. ఇవి చావకుండా మనం ఆత్మీయంగా ఫలించడం కష్టం. అన్నిటిని చెబుతూ జాగ్రత్తము, అపవిత్రత, కామాతృత, దురాశ చెప్పి ధనాపేక్ష వచ్చేసరికల్లా విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఏమన్నది? విగ్రహారాధన అయిన ధనాపేక్ష. నడులు పోతున్నా, కాలు పోతున్నా, ఏందమ్మా రాదు రాలేదంటే అక్కడ నడుము తెల్లపాటి కల్లా మళ్ళీ పరుగు. అది చావమే ఫలించడం మాత్రం కష్టం. అది చచ్చేలో మరి మనమే కట్టాము. కాబట్టి చస్తేనే ఫలిస్తాను. ఇవి చంపేయాలి. క్రీడలా ఆలోచన చేయండి. ఇవి చావకుండా మనం ఫలించలేదు కనుక వీటిని ఖచ్చితంగా చంపినట్టే ఇవి లేకుండా చేయాలి. ఎన్నో మార్లు ఈ విషయాలు చెబుతున్నా దేనికి వచ్చినా
ఈ ధనాపేక్ష అనే కనుక వచ్చేసరికల్లా అసలు వల్లగాని పని అవుతూ ఉంది. ఒకవేళ దేవుడు నన్ను వదులుకుంటారేమో, కానీ ధనాపేక్షను మాత్రం వదులుకోలేదు. కానీ వాక్యం సెలవిస్తుంది, పౌలుగా చెబుతున్నారు, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఎందుకంటే విగ్రహంతో సమానం. నీ ధనం ఎక్కడున్నదో నీ హృదయం అక్కడే ఉండదు. మన హృదయం అంతా కూడా ధన సంపాదన మీదే ఉంటుంది. ఎడిపోయిపోవాలని చెప్పారు. ఇదే ఆలోచన. ధనం ఉండొచ్చు కానీ ధనాపేక్ష కూడా. ఈ రెండింటి తేడా తెలిసిందా మీకు? ధనం ఉండొచ్చు అంటే నువ్వు దేవుడి చిత్తం నెరవేరుస్తూ నువ్వు చేసుకున్న దాన్ని దేవుడు ఆశీర్వదించాడు అనుకో. ఎలా ఆశీర్దిస్తాడవా? ఏ వ్యర్థంగా ఖర్చు కాకుండా చేసాడు అనుకో, ఫలిస్తామో ఫలించము, సంపాదించుకో. మనమేమో ఎంతో కష్టపడి తీరిక దెబ్బలు ప్రయాసపడతాం, ఆయన ఏదో ఒకటి పెట్టి అనుకోవడం. ఇంకా చిన్న ద్వారం నీకు వచ్చింది, నీ పెద్ద ద్వారం నీకు పోయింది. సరిపోతే సరిపోలేదా? కాబట్టి ప్రియులరా, ఇది వాక్యం చెబుతున్న సత్యం. ఎంత చెబుతున్నా ప్రభుత్వం నమ్ముకున్నా ఒక కూడా నీకు ధనాపేక్ష చాలా కారణం ఏంటి? నాకు తెచ్చిందండి, నేను ధైర్యంగా చెప్తున్నా. ఇట్లా తిరుగుతున్నాడు, ఎంత సంపాదించుకుంటారు అనుకున్నారేమో. అడుగుతారు సరే, టీచర్ చేతులు వస్తాయి, అవి మనం ప్రార్థన తీసుకుని వేస్తాం. వాళ్ళే అందరూ మాత్రం అనుకున్న కాడ చాలా మంది తీసుకుంటాం. కాబట్టి అసలు వాస్తవం చెప్పండి, ధైర్యంగా నేను చెప్పగలుగుతా, ధనాపేక్ష నాకు లేదు. నేను నీ మీలాంటి మనిషిని కదా, మీకుండే అవసరం నాకు ఉండవా? దగ్గరవా మీకుండే అవసరం నాకు ఉంటుంది. కాకపోతే నేను ఎట్లయినా సరి చేసుకుంటాను, దాన్ని ఏమన్నా అడ్జస్ట్మెంట్ అవుతా. మీరు కాలేదు, అది కాదు మీకు, ఎందుకంటే ఇది శాస్త్రం కదా, మీరు ఎక్కడే ఉంటారు సెలెక్షన్. కాబట్టి మీరు ఇక్కడే ఉంటారు, నేను ఇక్కడ ఉన్న కాదుగా, మీరు కిందివారు కాబట్టి మన దాడి కదా తెలియదు. మీరేమో కిందివారు, నేను పైవాడు. కాబట్టి అందువల్ల మేము నాకు తేడాదే. ఎవరైనా క్రీస్తు చేస్తూ లేకపోయిన వాడైతే మన చూపు ఎక్కడ ఉన్నాయి? ధనం డబ్బు. ఇది ఎట్ట చచ్చింది? ఆలోచిస్తే చచ్చింది. నువ్వు ఆలోచిస్తే చాలు, చచ్చింది దెబ్బ చచ్చింది. ఎందుకు చాలదు? దీనివల్ల నాకేంటి? దీనివల్ల నా అవసరం గడపడే కదా. అసలు మానవుడు స్త్రీ కవిత్వం ఉంటేనే అలాగే వస్తాను. ధనమేద అన్నింటికి మూలము. ధనం విలువ తెలుసుకుంట ధనమన్నది మానవుడు సృజించినదా, దానికి తెలియక తానే దాసుడాయిన. ధనశక్తిని అదుపులో పెట్టిన వాడే ధనవంతుడు, గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడు. ఏముంది ఆ స్థితికి వచ్చిన తర్వాత అంతే కదా. ఇప్పుడు దీన్ని అదుపులో పెట్టలేదు ఏంటి? ఎంత కావాలి నీకు? ఎంత ఉన్నా చాలు. అసలు ఆత్మలో చివరిదంటే ఎవరు చెప్పండి? ఆశించాలని కాదు, నాకుందండి. ఎవరన్నా ఒక్కరు నాకు ఆశ దగ్గర ఉందయ్యా, నాకు ఉన్నదాకా నేను గుర్తు పెడతాను అనగలిగిన వాడు ఎంత వచ్చింది? పర్లేదు, వచ్చిందా? వస్తుందా? ధనవంతుడు పర్వత రచన చేయడం కంటే ఒంటే సూది బెచ్చలు దొరికి సులభం అంటారు. అంటే మాట అర్థమైంది. సూది బెచ్చలు అంటే దురెత్తి లేదు. ధనవంతుడు పర్వత రచన మరి అర్థం సంగతి ఏంటి? మరి కొన్నేళ్ళ సంగతి ఏంటి? మరి ఇంకెంతమంది ఉన్నారు ధనవంతులు? చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి సంగతి ఏంటి? వారు ధనవంతులేగా, కానీ దేవుడి కంటే వారు ధనాన్ని ఇచ్చి ప్రేమించిన వారు కాదు. దేవుడి మాట వింటూ వాళ్ళు ఉన్నదాంట్లో గుర్తు వచ్చారు. దేవుడు వారి యథార్థతను, వారి భక్తిని చూసి దేవుడు ఆశీర్వదించాడు.
ఈ చిన్న ట్రిక్ మనకు అర్థమైతే చాలు. అదేంటో తెలుసా? నేను దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించానంటే అది ఎటువంటి పోయింది. ఈ చిన్న ట్రిక్ కనుక మనకు అర్థమైందంటే బాగుపడ్డట్టే మన బతుకు. నేను ధనం కంటే దేవుని ఎక్కువ ప్రేమించాను అని చెప్పేవాళ్ళు ఎవరన్నా? దేవుని ధనం కంటే దేవుని ఎక్కువ ప్రేమించాను నేను అని చెప్పగలుగుతున్నాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. అని మొత్తం ఎవరు కాదంటారా? పోనీ దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించిన ఒకసారి చూస్తుందని చెప్పండి. ఏదో పెడతాడు బియ్యం నాకేది అవసరం, నీకు ప్రతి అవసరం నాకు. ఈ లోపల ఏం కావాలి? ప్రసంగా విన్నారుగా, ఇది 13 రోజులు పెట్టినప్పుడు బిందుంది. అప్పుడు ఇది ప్రభుత్వం తక్కువలోనే చాలా వివరంగా ఉంటుంది. ఎందుకు? దేనికన్నా సమాధానం కావాలి. దేనికి? దేనికన్నా సంపాదన అంటే ఏం అవసరం అయింది కదా? మరి ఇంటి మీద తగ్గిపోతుంది. పోతే పోయినా కూర్చొని దేవుడే స్వామి అంటున్నాడు. దేవుడిని ఎక్కువగా ప్రేమించి చేసుకో. దేవుడి సమయం ఎక్కువ ఇచ్చి చేసుకో. ధనం మీద నుంచి మనసు దేవుడి మీద తెచ్చుకో. ఎంత తెచ్చుకుంటావు నాకు ఎందుకు? ఏమంటావు? కరెక్టనే కదా? కాబట్టి మీరు ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభా, నాకు ఈ పిశాచి మీద మనసు పోగొట్టేట చేయ, పిశాచిని నా నుంచి వదిలేయ, నాకు ఈ దెయ్యాన్ని నా నుంచి దూరం చేయి ప్రభు. ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా తెలుసు ఉపవాసం నుండి కన్నీరుగా చెయ్యా, నాకు ఈ దెయ్యం పిచ్చింది అయ్యా, ఈ దెయ్యాన్ని తీసేయ్యా, ఈ ధనమైన దెయ్యం నా దగ్గర ప్రభా, ఈ ధన పిశాచి నా దగ్గర తీసేయి, నాకు ఈ దండం పెడుతున్నాయ్యా. నువ్వు నిజంగా అడిగితే రోజులోనే మార్చేస్తాడు దేవుడు. ఎందుకంటే నాకు అది ఇష్టం. ఏమి ఇష్టం? ధనాపేక్ష చంపేయడం దేవుడు ఇష్టం. అందుకే రాయించాడు. ఎందుకు రాయిస్తాడు? నా మీద ప్రశ్న ఏముంది? దేవుని దగ్గర ప్రశ్న. చంపివేయండి జాగ్రత్తము, కాముకతను, ఇక్కడ తర్వాత ఇంకేముంది? జాగ్రత్తము, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష. కాబట్టి ఇల్లు దేవుడు నమ్ముకున్నావు కాబట్టి ఈ దూరంలో ప్రయత్నం చేస్తావు. అసలు ఎన్ని వదులుకున్నా నువ్వు వదులుకోలేదే తెలుసా? ఇది నువ్వు ఎక్కడ చిక్కకపోయినా సరే ఇక్కడ మాత్రం నచ్చింది. ఇది సాధ్యపడాలి అంటే మాత్రం అసలు మీ భయం వస్తుంది. నువ్వు చదువుతారా? నేను అసలు చదవండి. టైం అయితే చదవకుండా 3 చదవండి. ఈ వచనాన్ని చదువు చదువు 3 చదవండి. భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. ఇంకో చదవండి. చదవచ్చు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైనను ధనాపేక్షను చంపివేయండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాత్వమును, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను చారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయండి. ఇక్కడ ధనాపేక్ష దగ్గర నేను బైబిల్లో తీసుకున్నాను. బైబిల్ ఏంటంటే లోభత్వము. బైబిల్లో కూడా ఉంది, ఏ విధమైన లోభత్వమునకు ఎడమీయకుడి, ఒకరి కలిపి విస్తరించుట వాని జీవమునకు.
ఈ సత్యం చెబుతారు. జీవమునకు మూలమేది. ఇప్పుడు నువ్వు జీవించాలనుకున్నావా చావాలనుకున్నావా చెప్పేస్తారు. జీవమునకు మూలమేది. జీవమునకు మూలమేది. ఒకరి కలిమి విస్తరించుట వారి జీవమునకు. ఇప్పుడు బ్రతుకే పోయిన తర్వాత ఇది ఎందుకు నాకు అర్థం కాదు. ఒకరి కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదు. కాబట్టి ప్రియులారా, కలిమి విస్తరించాలని కోరుకోబాకండి. ధనం సంపాదించాలని కోరుకోబాకండి. సంపాదించాలి అనేటువంటి ఆలోచన రావడమే పెద్ద పాపం. ప్రభు చెప్పు, ప్రభు నా అవసరం ఇవి ఉన్నాయి. ఆయన అసలు ఏమన్నాడు? ఆయన నీతి నా రాజ్యం వెతకమన్నాడు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన అన్నాడు. ఇది వాక్యం తప్ప. ఇది నమ్మాలా నమ్మొద్దా? నమ్మాలా నమ్మొద్దా? మీరు పరలోక రాజ్యము, మీరు పరలోక రాజ్యం వెతకండి. మొదటి ఆయన నీతి నా రాజ్యాన్ని వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుకున్నాడు. ఏమన్నీ నాకు కావాల్సినవి నీకు అవసరమే, నీకు అనుగ్రహించబడతాయి అంతే. నా యొక్క అవసరం ఏది ఆగలేదు. నా అవసరం ఏది ఆగలేదు. అవసరం ఏది ఆగలేదు. నిజంగా ఏముంది? నిన్న దినాలు కనుక అదే సమయంలో అది అటు ఇటు తిరిగే టైంలో నిలబెట్టుకోవడానికి జాగ్రత్త సమయంలో ఏదో ఒక బస్సు ఏదో వచ్చింది. మనకి ఏదో పరిస్థితి, దేవుడు కృప. ఆ సమయంలో ఏది రాలా, కాసేపు ఏది రాలా. ఆ రోజు ఆ చివరి గీచుకుని 2 సార్లు అటు తిరిగింది. అయ్యాన్ని కాలం చేస్తారు, కష్టమైంది. దేవుడు కృప కావాలి. మనం బతకడానికి మనకేం కావాలి? ఆయన కృప కావాలి. ఆయన విజుడు ఎక్కే అంటాం. ఈ ధనం ఉన్నంత మాత్రాన మనం బతికేది లేదు. ఈ ధనం లేనంత మాత్రాన మనం చచ్చేది లేదు. ఆయన కృప కావాలి. ఈ ధనము మనకు విగ్రహం అయిపోతుంది అన్నాడు. దేవుడు చెబుతున్న మాట ఏంటి? ఆయన ఎందుకు ఇది నచ్చలేదంటే ఇది విగ్రహం అయిపోయింది. ఇది ఒక దేవుడు అయిపోయాడు నీకు. నువ్వు దాన్ని ఒప్పుకోవు, కానీ నువ్వు దాన్ని దేవుడుగా, అది నీకు దేవుడు అయిపోయిందని వాక్యం చెబుతుంది. విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఆరాధన, విగ్రహారాధన, విగ్రహం ఈ ధర్మం. మరి ఇది తప్పు అని నీకు ఇంత స్పష్టంగా చెబుతున్నా దాని మీద నీకు మోసపోవడానికి కారణం ఇది నాకు అర్థం కాదు. కాబట్టి ప్రియులారా, మనము ధనాన్ని యొక్క జాడత్వాన్ని, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహాలను, ధనాపేక్షని చంపివేయి. ఎలా చంపేస్తాం? ఎలా చంపేస్తాం? ఎలా చంపేస్తాం? సరే, దాన్ని గుర్తుపెట్టుకున్న తర్వాత మరి దానికి మూడోది చూస్తే నిలిస్తే ఫలిస్తాం. మనం నిలిస్తే ఫలిస్తాం. ఎక్కడ నిలబడాలో చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. 90 నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఏలకు ఫలింపదు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపదు. మనం దేవుని యందు నిలిచి ఉండడానికి ప్రయాసపడాలి. ఈ అభ్యాస దినాల్లో, ఈ వ్రత దినాల్లో, ఈ దీక్ష దినాల్లో మనము ఫలించాలి అంటే గనక ఏ విషయం మనం అభ్యాసం చేయాలి. మనము నిలిచే అనుభవాన్ని సంపాదించుకోవాలి. నిలవటానికే దేని యందు? దేవుని యందు మనం నిలిచి ఉండాలంట. దేవుడు మన యందు దేవుడు నిలిచి ఉంటాడంట. ఇంకా అంటాడు 7వ వచనమా 7వ వచనం. నా యందు మీరు మీ యందు నా మాటల్లో నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహించబడును. కాబట్టి దేవుని యందు మన యందు దేవుని మాట మన హృదయంలో ఉండాలి. దేవుని మాట మన యందు ఉండాలి. మనం దేవుని యందు ఉండాలి. మనం దేవునిలో ఉండటం అంటే ఆయన సన్నిధిలో నిలవాలి. ఆయన మాటలు మన యందు ఉండాలంటే ఆయన మాటలు మన హృదయంలో చోటు ఇవ్వాలి. ఆయన మాట ప్రకారం జీవించే దానికి మనం సిద్ధపడాలి. ఇలా ఉండటంలో ఏం జరుగుతుందంట? నా యందు మీరు మీ యందు నా మాట నుంచి మీకు ఏది ఇష్టమో అడగండి. ఏది ఇష్టం?
వెంటనే ధనం అని అడుగుతారా? వెంటనే ధనం అని అడుగుతారా? దేవుని యందు నిలిచున్న వారెవ్వరు ధనాన్ని అడగరు. అవసరం ప్రభు, ఈ అవసరంలో ఉన్నా ఇప్పుడు నా సాయం చేయాలి అవసరం వచ్చినప్పుడు, అంతేగాని దానిని ఆపేక్షగా సంపాదించుకోవాలి, ఇంకొకటి ఏదో కావాలి, ఈ లోకంలో జీవించడానికి మనకి ఏం కావాలి అనేది మనం ఆలోచన చేసుకుని ఈ లోకంలో మనం ఆయన ఆరాధించడానికే కేవలం పుట్టాం కనుక, మనం బ్రతుకుతున్న అందుకోసం కనుక మనం బ్రతుకుడు తీస్తే చావేతలమని నేను క్రీస్తు కోసం ఇస్తానని చెప్తున్నాడు పౌలు గారు. మనం బ్రతికేది క్రీస్తు కోసం కనుక క్రీస్తు కోసం బ్రతికే బ్రతుకులో మనకేం అవసరమో అయ్యో బ్రతకడానికి మనకేం పడుతుంది. అది ఏమంటాడు అక్కడ, ఏమంటాడు సూర్య కింద ప్రయాసం అంతా కూడా మరుగు పడే ప్రయాసం అంతా కూడా వారి నోటికే కదా అంటాడు కదా. కాబట్టి నోటికే ఎందుకంటే బ్రతకలుగుతాడు. బ్రతుకుతున్న మనిషి ఏమేమి అవసరం అవన్నీ కావాల్సింది, అవన్నీ దేవుడు ఇస్తానని చెబుతున్నాడు. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకగలిగితే, ఆయన రాజ్యాన్నే కనుక నువ్వు ఆ వారసత్వ హక్కును కనుక నువ్వు సంపాదించుకోగలిగితే నువ్వు అడగక్కర్లేదు అంటున్నాడు. అసలు అవన్నీ ఇంకంటాడు లేదా, అవన్నీ నీకు కావాలని పరలోకమందున్న నీ తండ్రికి. అంటే దాని అర్థమైంది, దాని అర్థమైంది ఇవన్నీ మీకు కావాలి అని పరలోకమందున్న నీ తండ్రికి తెలుసు. అంటే దాని అర్థమైంది ఈ అవసరం ఆయన తీరుస్తాడు. తీరుస్తాడని నమ్మకుంటే తీరుస్తాడు, నమ్మకం తీర్చడు. మన విశ్వాసం ఎక్కడ? కాబట్టి మనము దేవుని మీద ఆధారపడి దేవుని కోసం జీవిస్తూ ఈ లోకంలో మనము దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి దేవుడిని అన్నిటికంటే మించి ప్రేమించి దేవుని కోసమే మన జీవితం అన్నది దృష్టిలో పెట్టుకుని ఈ లోకంలో మనము ఏది చేసినా పట్టిందల బంగారం ఆయనే చేస్తాడు. పట్టిందల బంగారం ఆయనే చేస్తాడు. తర్వాత కాబట్టి మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం, 298 పేజీ, 298 పేజీ. అంతటి గిలాదు కాపరస్తుల సంబంధీయులు దిష్టియుడైన ఏలియా ఆహాబులందుకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగా ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించినట్టు స్తోత్రం. చూడండి, కాబట్టి ప్రియులారా, ఎవరి సన్నిధిని నేను నిలుచుని ఉన్నాను. ఆహాబు ఉంది అక్కడ, ఏలియా ఉంది అక్కడ. ఈ మాట కలిగేటప్పుడు ఏలియా ఎక్కడున్నాడు? ఆహాబు దగ్గర ఉన్నాడు. అంటున్న మాట ఏంటి? ఎవరి సన్నిధిని నిలుచుని ఉన్నాను అంటే తను ఎక్కడున్నా దేవుని సన్నిధిలో ఉన్నాను అన్న అనుభవం కలిగి జీవించేది ఏలియా. అంటే ఇంకా మనకు అర్థం కావాలంటే ఎక్కడున్నా దేవుని సన్నిధిలో ఉన్నాననే తెలియకుండా అంటే దేవుడు మనం చూస్తున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకున్నటువంటి ఏలియా దేవునికి విరోధంగా ఎలా ప్రవర్తిస్తాడు? దేవుని సన్నిధిలో ఉన్నాను అంటే దేవుడు ఎదురు నేను ఉన్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకున్న ఏలియా దేవుడి దృష్టికి వ్యతిరేకంగా ఎలా జీవిస్తాడు? అమ్మ అలా జీవిస్తే కోపడతాడేమో, అలా జీవిస్తేనా భయం ఉంటుంది కదా. దేవుని సన్నిధిలో నిలుచుంటే అనుభవం కలిగిన వ్యక్తికి దేవుని భయము ఉంటుంది. ఆ భయపడేటువంటి స్థితిలో ఏలియా ఉన్నాడు కనుక యెహోవా యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన తప్పక. ఇక్కడ ఏలియా దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఆయన ఏదంటే జరిగిందండి, దేవుని సన్నిధిలో ఉన్న అనుభవాన్ని సంపాదించుకున్నాడు కనుక ఆయన నోట ఏ వస్తే జరిగిపోయిందంటే జరిగింది. ఈ సంవత్సరంలో మంచు అయిన వర్షమైన పడదన్నాడు. అలాగే 3 సంవత్సరాలు మంచు పడలేదు, వర్షము పడలేదు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో నిలిచిన అనుభవాన్ని సంపాదించుకోవాలి. పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా.
ఎక్కడున్నా నేను దేవుడి ఎదుట ఉన్నాను, దేవుడు నాతో కూడా ఉన్నాడు. భక్తుడికి అదే భక్తుని కాదు, నేను ఆకాశం ఎక్కిపోతున్నా అక్కడ నీవు ఉన్నావు, నేను పాతాళముకు వెళ్ళేదనా అక్కడ కూడా నీవు ఉన్నావు. అంటే నేను దేవుడి ఎదుట ఉన్నాను అనే అనుభవం సంపాదించుకోవటమే దేవుని సన్నిధిలో దేవునిలో నిలిచి ఉండటం. అలా అంటే దేవుని సన్నిధిలో ఉన్నాను అని అనుభవం కలిగిన వ్యక్తి దేవుడు భయపడతాడు కనుక పరిశుద్ధంగానే జీవిస్తాడు. కాబట్టి దేవుడు రాజ్యం కోసమై దేవుడు భయపడి పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. కాబట్టి అట్టి వారి కోరిక తప్పకుండా ప్రభు జీవిస్తాడు. ఆయా సమయాల్లో అవసరంలో ప్రభు విడిచిపెట్టడు. ఆయన నమ్మిన వారిని భిక్షమెత్తనీయుడు అన్నాడు. ఆయన నమ్మిన వారిని భిక్షమెత్తనీయుడు అన్నాడు. ఆయన భిక్షమెత్తైనా బతుకుతాను కానీ దేవుడిని పెట్టంటాను నేను, కానీ ఆయన భిక్షమే ఎత్తనేది అంటారు. పిల్లగా ఇవన్నీ మనం చెప్పుకున్నాం. వీటిని మనం నమ్మాలి. ఇవి మనం నమ్మాలి. నమ్మి మనం నమ్మిన రుజువు ఏంటంటే ఆ విధంగా ప్రవర్తించడమే మనం నమ్మిన దానికి ప్రయత్నం. తర్వాత 4 ప్రార్థిస్తే ఫలిస్తాం. మనం చదివే వాక్యమే యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి మీకేమి ఇష్టమో అడుగుడి ప్రార్థిస్తే ఫలిస్తాం. ఏమడుగుదాం? ప్రార్థన మరి ఏమని ప్రార్థన చేద్దాం? ప్రార్థిస్తే ఫలిస్తాం అంటే ఫలించడానికి కోసమేగా ప్రార్థన చేయమంటుంది. అయ్యా నేను ఆధ్యాత్మికంగా ఫలించాలి, ఆత్మఫలములు ఫలించాలి, సద్క్రియలు ఫలించాలి, నాలో ఆత్మ సంబంధం ఫలింపు నా అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన. నిన్న చూపుల్లో అందరూ చేత ప్రార్థన చేస్తున్నాను. ఆ ఊరు ప్రెసిడెంట్ ఉన్నారని ఆమె ప్రార్థన చేస్తుంది, నిన్ను ప్రేమించే మనసు నాకు దయచేయ్యా అని చేస్తుంది. ఒక మాట పెట్టుకున్నాను, నిన్ను ప్రేమించే మనసు నాకు దయచేయ్యా. ఇక్కడ కొట్టుకుంటున్నా కానీ మాట నాకు రావట్లేదే మాట. ఇప్పుడు వీళ్ళు వాక్యానికి లేవాలా వరుస అందరి చేత ప్రార్థన చేపిస్తున్నాను. నేను చెప్పాలనుకుంది కూడా అదే, ఇక్కడ చెప్పాను కదా ఏంటిది? దేవుని ప్రేమించాలన్న విషయాల గురించి చెప్పడానికి మనసులో జనం కూర్చున్న ప్రార్థన చేస్తున్నాను. ఆ ఊరు పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను, నిన్ను ప్రేమించే మనస్సు నాకు దయచేయ్యా. నిజంగా ప్రేమించే మనస్సు దయచేయని మాట కంటే ఏముండదు. నిజంగా దేవుని ప్రేమించే మనసు నాకు దయచేయని మనస్ఫూర్తిగా అడిగామంటే ధనం మీద నుంచి లేకుండా పోతుంది. నీ ప్రేమంతా దేవుని మీదకు పోయింది. ధనం మీద ఉన్న ప్రేమంతా దేవుని మీదకు పోతుంది. లోకం మీద ఉన్న ప్రేమంతా దేవుని మీదకు పోతుంది. కానీ అలా పోవటం ఇష్టం మనకి ఇష్టమేనా? మన ప్రేమంతా దేవుని మీదకు పోవటం ఎందుకు ఇష్టపట్టలేదు? మన ప్రేమ దేవుని మీదకు పోవడానికి ఎందుకు ఇష్టపట్టలేదు మనం? కాబట్టి ప్రియులారా, నా యందు మీరు మీ యందు నా మాట నుంచి మీకు ఏది ఇష్టం అడగండి. ఏమడుగుతాం? ఇక్కడ అడగమంటుంది దేనికంటే ఫలించడానికి. నువ్వు బంగారం కోసం, వెండి కోసం, ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం, స్థలాల కోసం, పొలాల కోసం కాదు అడగమంటుంది. ఇక్కడ అడగమంటుంది ఫలించడానికి. నువ్వు ఆత్మీయంగా ఫలిస్తే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటావు. నువ్వు ఆత్మీయంగా ఫలించకపోతే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసం ఆ పరలోకంలో ఉన్న మన తండ్రి
తండ్రి మహిమపరచబడాలంట. మీరు బహుగా ఫలించడం, మనం ఫలించడానికే ఇష్టపడతల్లా, ఫలించడం ప్రయత్నమే చేయట్లా. ఆయన అంటాడు ప్రభువారు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను. ఇక్కడ బహుగా ఫలించడం వలన ఆస్తుల్లో, ఐశ్వర్యంలో, ధనగణతంలో, అధికారంలో, పేరు ప్రఖ్యాతుల్లో, వీటిలో కదా ఆయన ఫలించమంటుంది. ఆయన ఫలించాలి, మనం ఫలించాలని కోరుకుంటుంది. బహుగా ఫలించాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయములలో, ఆత్మ సంబంధమైన విషయంలో. ఇది ఎవరు చెప్పిన మాట అండి? ఎవరు చెప్పిన మాట? మరి ఇంకా నీకు లెక్కలేదా? ఏసై చెప్తేని 7 రోజుల సంగీతం నాకంటావా? మన దృష్టిలో ఏదైనా ఒకటి అవుతుంది కదా. ఏసై చెప్పిన మాట కూడా నువ్వు లోపడతానికి ఇష్టపడలేదు అంటే ఇక నువ్వు ఎక్కడున్నావో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుని నీ గురించి నువ్వు ఆయన చెబుతున్న మాట ఏంటది? ఏమన్నాడు? అడగండి, మీరు ఆత్మీయంగా ఫలిస్తే, మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతారు. మీరు బహుగా ఫలించాలని ఏసై చెప్తున్నాడు. ఆ ఫలింపు ఆత్మ సంబంధమైన ఫలింపు కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు. మనం మన తండ్రి పరలోకంలో మన తండ్రి మహిమపరచబడే విధంగా మనము బహుగా ఫలించాలి. ఇక్కడ ఫలించడానికే ఆలోచన రాట్లా, బహుగా ఫలించాలంటే. బహుగా ఫలించాలంటే ఈ భూసముద్రం వాటన్నిటి మీద పూర్తిగా ఆశ చావాలి. అవి చావకుండా ఫలించాలనే కోరిక రాదు. అవి చావకుండా బహుగా ఫలించలేము. మనం బహుగా ఫలించకుండా మన తండ్రికి ఏం రాదు. మనం బహుగా ఫలించకుండా తండ్రికి దేవుడు వాక్యమైన విషయం నేను జ్ఞాపకం చేస్తున్నా. నేను అందుకంటే ఏం చేయట్లా. మరి ఇది దేవుడు వాక్యము, ఇది దేవుడు ఉన్న వాక్యం ఉన్న సత్యము అని నీకు అర్థమవుతున్నప్పుడు ఆ మనస్సు నీకు అవును కదా, మరి నేను బహుగా ఫలించాలి కదా అని ఆలోచన నీకు ఎందుకు రాదు అని అంటాడు. ఫలించు ప్రతిదీగా మరి ఎక్కువగా ఫలించాలని ఫలించని దీన్ని ఏం చేస్తున్నాడు? తీసిపారేయండి. కాబట్టి కొన్ని తీసిపారేస్తేనే మనం ఫలించేది. ఈ భూసంబంధమైన వాటిని ముఖ్యంగా ఈ ధనాపేక్షను వీటిని తీసిపారేస్తేనే మనం ఫలించేది. దేవుడిలో ఫలించాలంటే నీకు నాకు మనకందరూ కూడా పరలోకానికి ధనం ఒక ముఖ్యమైన ఆటంకము. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్న భక్తులకైతే జ్ఞానం ఆటంకం కాదు, ధనం ఆటంకం కాదు. దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు, దాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతారు. నా దేవునికి నాకు నువ్వు అడ్డం రాబాకని శాసిస్తాను. నా దేవునికి నాకు నువ్వు అడ్డం రాబాకు. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది. నా దేవునికి నాకు నువ్వు అడ్డం ఉండడానికి వీలు లేదు అనేటువంటి స్థితిలో ఉంటాం. అప్పుడు మనము దాన్ని నిగ్రహించుకుంటాము. అలాగే మనం ఉండడం ద్వారా దేవుడు తప్పకుండా ఇస్తాడు. నువ్వు బహుగా ఫలించాలి అనే ఆశ నీకుండి ప్రార్థన చేస్తే, ప్రభువా నేను ఆత్మీయంగా ఫలించాలి, ఆత్మఫలాలు ఫలించాలి, సత్యులు ఫలించాలనే కోరిక నీకుండి ప్రభుత్వంలో ప్రార్థన చేస్తే తప్పకుండా మనం ఫలిస్తాము. అయితే ఇలా చెప్పుకున్నాము ఆ చంపేయాలనే దాని విషయంలో. ఎలా చంపుతామని చెప్పాము, ఎలా చంపాలి అనే వ్యక్తి ఆపాడు కదా. రోమిలకు రాసిన పత్రిక 13వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, 138వ పేజీ. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, 138. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉండురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. ఎలా చంపుతామంట? ఎలా చంపుతాము? మనకే మనం చంపలేము. ఎవరు ఇంతన్నా కానీ దీన్ని ఎంతకంటే చేయించాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? ఎంతన్నా కానీ ఈ ధనాపేక్ష తీసేసుకోవాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? అసలు ముందు ఆలోచనే రాదు, ఆశ రాదు. తీసేసేసాను తర్వాత సంగతి, దాన్ని చంపేసాను తర్వాత సంగతి. దీన్ని చంపాలి, నీ ధనం మీద నుంచి నాకు పోవాలి అనే ఆలోచన రాదు. వచ్చింది కదా. ఎక్కడంటే ఏమంట
నారాయణ అంటే నరకం తెప్పించుకుంటారు, పర్లోకరికి వెళ్తారని నారాయణ బాబా నారాయణ బాబా అంటేను ఏమీ మాట్లాడలేదు అంటారు. అర్థంగా మాట్లాడకూడదు అని చెప్పి నార తీసుకెళ్ళాడు, కాసి కట్టి బాబా నారది సగంగా నడతాడని, బాబా ఇదేంద్రా అన్నాడు అంట. నార తీసుకెళ్ళి ఆడంటాడంట, ఉంటేగా అడుగు ఎడుగుతా అడంట, ఇదా బాబా ఇది తిరిగి అన్నాడంట. అది ఉంటేగా సగంలాంటి సగాంతరం పోతానికి మన పరిస్థితి అంతా ఉంటుంది. ఎంత వింటున్నా అసలు ఏమని దేవుడు నమ్ముకున్నా నాకు అది అర్థం కావట్లేదు. ఆలోచన నా మైండ్ పోతుంది, నాకు అది అక్కడ దాకా వచ్చిన తర్వాత నా ఆలోచన ఆగిపోతుంది. నాకు ఏంటి నాకు అర్థం కావట్లేదు. నాకు అక్కడి నుంచి నాకు ఆలోచన ముందు పోట్లా, అక్కడ దాకా వచ్చి ఆగుతుంది. ఏమై ఉంటుందని నాకు అర్థం కావట్లా. ఇప్పుడు పరలోకం కంటే నీకున్న ధనం అంత అవసరమా? ఈ లోకంలో బ్రతకడానికే కదా. ఈ లోకంలో బ్రతకడానికి ఏం కావాలి, ఎంత కావాలి? లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదు, ఇదే శాస్త్రం అనుకుంటున్నారు వాళ్ళు ఏ పోటైనా పడవచ్చు. మనం అది కాదు కదా, మనది కాదు కదా. ఈ లోకంలో ఉన్నాము, ఈ లోకంలో సంబంధించి కాము. మనము ఈ లోకంలో ఉన్నాము, ఈ లోకం మనకి ఎంతవరకు వస్తామో అంతవరకు దాంట్లో మన పని. నేను అక్కడి నుంచి వచ్చేది అక్కడికి వెళ్తాను, అది శాశ్వతమైంది, నా ఆత్మ శాశ్వతమైంది, నేను ఉండవలసిన పరలోకం శాశ్వతమైంది. కాబట్టి దానికోసం నేను పాటుపడాలి ఇక్కడ అనే ఆలోచన అది ఎందుకు రాదు? మరి నీకు ఆశే కలగకపోతే, ఇక్కడ ఆశ తర్వాత పోలేదు నుండి ఆశిస్తే పరిస్థితులు చెప్పను. నీకు ఆశే కలగల, ఇక నీకు మిగతా ఎట్లా? నీకు ఆశే కలగల, నీకు మిగతా ఎట్లాదు? అందుకని అంటున్నాడు అక్కడ. కాబట్టి ఆత్మ చేత శారీరక క్రియలు చెప్పేలా మీరు జీవించగలరు. ఎందుకు ఇంతకీ ప్రార్థనంటే ప్రార్థన చేస్తున్నాయి. ఆత్మ చేత ముందు ఆత్మ కోసం ప్రార్థన చేయాలి. మీకెవరికైనా నా ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ముందు ఎలా మాటలు నాకు చేసి ఈ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి. అదేంటంటే నీకు ఏ విధంగా సరే దేవుడి కోసం బహుగా ఫలించి ఆయన మహిమపరచాలనే కోరిక నీకు నిజంగా ఉంటే, అసలు ఆయన మహిమపరిచేసి పక్కన పెట్టలేదు. ఆయన మహిమతో మనకెందుకు? నువ్వు బహుగా ఫలించి దేవుడు రాజ్యం సంపాదించుకోవాలి. అసలు బహుపరచలేము. దేవుడు రాజ్యం నాకు కావాలి గట్టిగా. నాకు ఏమున్నా ఏమి లేకపోయినా దేవుడు రాజ్యం నాకు ఖచ్చితంగా కావాలి అనే ఆశ నీకు నిజంగా ఉంటే, నువ్వు దేవుడి దగ్గరికి చేరడానికి ఈ శారీరకీయులు ఆటలు కనుక వీటిని ఏం చేయాలంట? చంపేయాలి. చంపేయాలంటే దేవుడితో సాధ్యం. నీకేం నువ్వు చెప్పలేవు. ఇప్పుడు మనం అందరం సమాధానం చెప్పకూడదు. కారణం ఏంటనుకున్నారు? మీ వల్ల కాదు, నా వల్ల కూడా కాదు, ఎవరి వల్ల కూడా కాదు. కానీ ఆత్మ చేత శరీరాన్ని చంపాలి. దేవుని ఆత్మ చేత చంపగలం. కాబట్టి ముందు ఆత్మ కోసం ప్రార్థన చేయి. దేవుని ఆత్మ నీలో వస్తే చాలు, ఇక నువ్వు అవసరంలా మొత్తాన్ని నడుపుకుంటూ వచ్చిందా. దేవునికి నువ్వు దేవుని అయితే చేయడానికి ఆర్థికంగా ఏమేమి ఉన్నాయో మొత్తాన్ని వరుసపెట్టి నడుపుకుంటూ వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తాడు. దేవుని ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తాడు అంటే దేవుని చిత్తంలోకి నడిపిస్తాడు. దేవుడు అయితే సంపాదించుకోవడానికి ఎలాంటి జీవితం అవసరమో అలాంటి జీవితంలోకి నడిపిస్తాడు. దేవుడు ఏదైతే వద్దు అన్నాడో వాటిని వదిలేసుకుని ఏది కావాలని చెప్పాడో దానిలోకి నడిపిస్తాడు. కాబట్టి దయచేసి ఇట్లా దాని మనసు రాదు. ఎందుకంటే మీకు విగ్రహమై దేవుడు అయ్యి ఉన్నాడు కదా. మీ దేవుడు మీరు వెళ్ళొద్దు, కానీ ఆ ధనమైన దేవుడికి మీరు వెళ్ళొద్దు, కానీ ఆత్మ కోసం ప్రార్థన చేయండి. నీ ఆత్మ నాకు అనుగ్రహించు ప్రభు. నీ ఆత్మ అమలు మా పాట ఏంటి? నీ పాట ఏంటి? ఏం చెప్పుకుంటున్నావు? నువ్వే చెప్పు. ఆత్మ చేత అయ్యా నీ ఆత్మను అనుగ్రహించుకున్నావు. నీ ఆత్మ ఉంటే చాలయ్యా, నీ ఆత్మ ఉంటే చాలయ్యా, నీ ఆత్మ ఉంటే చాలయ్యా. నీ ఆత్మ చేత నన్ను ముద్రించయ్యా, నీ ఆత్మ చేత నన్ను నింపయ్యా అని నువ్వు నిజంగా ఆశక్తితో అసలు ధనం అంటే ఎంత పడుతుంది?
నీ ఆత్మ కావాలి ప్రభా, నీ ఆత్మ పురిగా చాలయ్యా, నీ ఆత్మ నాకు కావాలి ప్రభా. ఆత్మ మీద దృష్టించి ప్రార్థన చేసి నీ ఆత్మ నాకు కావాలి ప్రభా. దేవుని ఆత్మ లేకుండా కూడా దేవుని రాజ్యం చాలలేము. దేవుని ఆత్మ లేకుండా కూడా మనం దేవుని రాజ్యం చాలలేము. దేవుడు చెప్పాను, దేవుడుగా ఉన్నప్పుడు స్వరం ద్వారా మాట్లాడాడు. ధర్మశాస్త్రం ఇచ్చి దాన్ని నెరవేర్చడానికి మనిషి చేతగలప్పుడు చేసి చూపించడానికి శరీరం ధరించుకుని వచ్చాడు దేవుడు. ఇప్పుడు పక్కన చెప్పిన ఎంతగా ఇప్పుడు మనలాగే ఇంతగా ఏమనుసరిస్తున్నాం, అందుకని ఎట్లా కాదని వాళ్ళలోకి వెళ్దామని ఆ పురుగులో వచ్చాడు. వచ్చిన దేవుడు పక్కనే పెడుతున్నావు కదా, ఆత్మ ఎంతసేపు ఇప్పుడు లోపల అసలు రానిట్లా. ఇప్పుడు ఆత్మనన్నా రానిస్తారా? దేవుని ఆత్మ నాలోకి రావాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బయటపడి అంటే దేవుని ఆత్మ అంటే ఎందుకు తెలియదు, వాళ్ళే తెలియగలవు, వీళ్ళే తెలుగు. ఎందుకంటే మాకు తెలిసే మీటంతవు ఆత్మ అంటే ఆత్మ మేము ముందుకు ఓటుందా, ఆత్మ వచ్చి మానవుల ధనస్సును తీసేస్తాడు. ఆత్మ వచ్చి మాలో ఉన్నటువంటి ఈ విలాసంలో తీసేస్తాడు. అవన్నీ తీసేసి మాకు ఇష్టం లేదు, మాకు అయ్యే కావాలి కాబట్టి ఈ ఆత్మ మాకు వద్దు. పెడుతున్నా వల్ల కాట్లేదుగా. కానీ దేవుని మనసు మీకు తెలిసే తెలియదు కదా, నా మనసు మీకు బాగా తెలుసు. దేవుని మనసు మీకు తెలిసే తెలియదు కానీ నా మనసు మీకు బాగా తెలుసు. ఏం చేయగలుగుతాడు, ఎటు వచ్చినా నీ ఆలోచన మనల్ని ఎదిగిస్తాడు. మన దేవుడికి వెళ్ళేటట్టుగా ఆ దేవుడి దూరం వల్ల కదా మన బాధ, మన ఆశ, మన ప్రయాసంగా దేవుడి దూరం వల్ల కదా ఎటు వచ్చి కూడా మనం తీసుకెళ్ళి మళ్ళీ అదే అక్కడికే తీసుకెళ్ళేటట్టున్నాడు. కాబట్టి ఎంతసేపు ఆయన అందరిదాన్ని మనం కారణంగా పడి నీకు ఆయన ఎంత మంచిగానే చెప్పు, ఆయన ఎంతగా చెప్పు, ఆయన అన్నదాన్ని కాదు అంటే మన పని మన బతికిపోయినట్టే. ఏం బతుకుతారు, ఏం బతుకుతారు, ఏం బతుకుతారు చెప్పు. ఆలోచన చేయండి, దేవుని ఆత్మ కోసం ప్రార్థన చేయండి. ప్రతిరోజు దేవుడు కుమరించండి. ప్రభా ఈ ఆత్మను నాకు బతుకతో పాడారు. ఆత్మ చూడాలి కానీ నేర్చుకున్నాము, అలవాటు కాసుగా పాడాము. ఏదేమో మనం ప్రాక్టికల్లో ఉంది. జీవనం అంతగా బాగానే ఉంది, చెప్పిన వింటానికి బాగానే ఉంది, బాగానే చెబుతున్నాడు, బాగానే విన్నాం, బాగానే ఉంది అన్నమాట తెలియదు. ఇప్పుడు ప్రాక్టికల్లోకి వచ్చింది ఎవరు ఎక్కుతుంది కాదు. ఇప్పుడు ప్రాక్టికల్గా వచ్చిన తర్వాత బాగా ఇబ్బంది అయింది. ఇప్పుడు అన్ని చేసి పక్కన మారిపోతున్నాయి, మారిపోతున్నాయి, ఏమని లేదు లాభం తీసుకొని పోతుంది. దేవుడు స్తోత్రం, దేవుడు దీవించిన కాదు, నిందాలుగా దీవించిన కాదు. కాబట్టి దయచేసి వినండి, ఖచ్చితంగా దేవుని ఆత్మను పొందుకుని తీరాలి. దేవుని నమ్మిన ప్రతి బిడ్డకు దేవుని ఆత్మ అవసరమే. ధనం సంప్రదేశేది, ధనం చెప్పడం సంప్రదేశం. దేవుని నమ్మిన ప్రతి వ్యక్తికి ఏం కావాలి? దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ లేకుండా అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. వారందరూ దేవుని కుమారులు. దేవుని కుమారులు కావాలి, దేవుని ఎలా చేస్తారు చెప్పు. దేవుని కుమారుడు కాకుండా దేవుని రాజ్యం ఎలా సంపాదించుకుంటాం? మరి దేవుని రాజ్యం సంపాదించుకుంటే దేవుని కుమార్తె కావాలా? దేవుని కుమార్తె కావాలంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలా? దేవుని ఆత్మ చేత నడిపించబడాలంటే దేవుని ఆత్మను పొందుకోవాలా? దేవుని ఆత్మ కోసం అదనంగా ఏంటి నాకు అర్థం కాదు. దేవుని ఆత్మ కోసం అడగనంటే దేవుని ఆత్మ అడిగితే ఇచ్చేది అడగపోతేడు ఇస్తాడు. ఇంతే మరి అంతేంది, నాకు ఉంది ఆయన ఆత్మ కావాలని, కానీ ఇస్తాడు. ఆయన ఆత్మ ఇచ్చిన కావచ్చు ఇదన్నీ వదులుకోవాలి, ఎన్ని వదులుకోవాలి. ఇదంటే దేవుని ఆత్మ కోసం మనం తప్పించుకోవాలి. దేవుని తన ఆత్మను మనకు అనుగ్రహించిందే మనం ఆయన చిత్తాసాన్ని నడిపించడానికి. ఆత్మగా లోపల వచ్చేసి లోపల ఉంటాడు, తిరిగి ఆయన తీసుకుంటాడు. మీ చేతుల నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు వచ్చి ఆడుతాయి చెప్పండి. మీ జీవిత స్థితికి ఎక్కడ ఉంది? ఎవరి చేతిలో ఉంది?
అలా చేతులు కూడా కాదు, మీ చేతిలోనే ఉంది. ఇప్పటి వరకు స్టీరింగ్ అంతా కూడా ఎక్కడుంది? మీ చేతిలో ఉంది. మీ చేతిలో ఉండి మీ ఇష్టం. ఇవాళ మానుకుంటా, ఇవాళ ఆ పనికి అటైతే 1000 పని, ఇటైతే 9, ఇటైతే 7. ఎటు పడితే స్టీరింగ్ తిప్పుకుంటారు చక్కగా, మీకు అనుకోలేదు తిప్పుకొట్టి. అదే దేవుడు నమ్ముకుని ఆయన ఆత్మ కోసం ప్రార్థన చేసేవనుకో, ఆయన ఆత్మ నీలోకి వచ్చాడనుకో, నువ్వు కూర్చో నేను నడుపుతాను అంటే మనం ఆయన కూర్చుంటాం పక్కన, ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపించి ఈ మొలకల్ని పిలకల్ని మొత్తాన్ని కూడా తెంచుకుంటే సరాసరి తీసుకెళ్ళి ఏసై గుడి కోసం కూర్చుంటాడు. దేవుని స్తోత్రం. ఏ సంగతి ఎక్కడికి నాకు అర్థం కాదు. కాబట్టి దయచేసి మనము ప్రార్థించాలి. దేవుని ఆత్మ కోసం ప్రార్థించాలా. తర్వాత ఈ చంపేసినన్నిటిని చంపే ప్రభు అని చెప్పి మన వాటి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఇంకోటి చివరిగా ప్రయత్నిస్తేనే ఫలిస్తుంది. ప్రయత్నిస్తే ఫలిస్తాము. ప్రయాసపడుతున్నా ప్రయత్నించడం ఒకటి. ప్రయత్నిస్తే ఫలిస్తాము. ప్రార్థన తర్వాత నేను ఎందుకు పెట్టానంటే ప్రార్థన పూర్వకంగా ప్రయత్నించాలి. మన సొంత ప్రయత్నాలు పనికిరావు. నమ్మండి నమ్మకం నాకెందుకు, నేను ప్రతిరోజు ప్రార్థనలో ఈ మాట ఖచ్చితంగా నేను అడుగుతా. ఆయన ఆత్మ కోసం అడుగుతా. తర్వాత ఈ దినవంతని ఆత్మచేత అనిపించని అడుగుతా. తర్వాత అయ్యా వీటిని ఈ ధనం అసలు పచ్చిన దానికోసం దాని జోలికి వెళ్ళకుండా చేయగలరు. దానిని ఎంతవరకు నాకు అవసరం దాన్ని నా పాదాల కింద ఉంచేటట్టుగా చేయి. అది నా నెత్తి మీద రాని బాగుంటుంది. ఎంత పడుతుంటే చెబుతున్నా. కొంతమంది సాక్ష్యం ఉన్నారు విన్నవాళ్ళు నేను మాట్లాడేటప్పుడు. నాకేం లేదయ్యా, నా పొద్దయ్యా, నాకేం లేదయ్యా, పేరు చాలా మంది ఉన్నారయ్యా. అదే కదా అందరికీ నా మనసు కలిగిపోయి కదా నీకే మొత్తానికి నన్ను ఏదో పెట్టుకుంది. ఇది ఖచ్చితంగా ఎక్కడా కానీ ఇది ఎక్కడా బాబు రాదని చూడాలని చెప్పి ఎవరు ఇక్కడ అడుక్కుంటే దిక్కు లేకపోతే అడగకుండా వచ్చి పడుతుంది. ఏం చేయాలా? దయచేసి ఆలోచన చేయండి, ప్రయత్నించండి. ప్రార్థన చేస్తూ ప్రయత్నించండి. ప్రార్థన చేస్తూ కూర్చుంటే మన బాగుండే. ప్రార్థన చేస్తూ కూర్చుంటే మనమేమి సాధించలేము. ప్రార్థన చేయాలి, ప్రయత్నం కూడా చేయాలి, ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. చెప్తేనే ఆదివారం ఎక్కువ మనందరూ సెలవే. ఉపాసకుల కోసం నేను శుక్రవారం కూడా మానేపించాను. ఇంకా ఇప్పుడేమన్నాను, దేవుడే పోలీసులకు చెబుతాడు కాబట్టి నువ్వు వాడికి మిషన్ వెళ్తానంటే నేను ఒప్పుకోను, నువ్వు పనికి వెళ్తానంటే నేను ఒప్పుకోను. మనకి గడవలేకపోతే అంత అవసరమైతే అప్పుడు చెబుతా. అది కూడా మనం బ్రతకడం కోసమే కానీ సమాధానం ఆశ మనకు లేదు. లేనప్పుడు బ్రతకడం కోసమే కానీ దేవుడే నక్షత్రం వాక్యంలో ఉంది. నేనేమో నమ్మాను విషయాలన్నీ. కాబట్టి అంత అవసరం వచ్చినప్పుడు నేను చెబుతా. ఎవరి మీద ఆధారపడకూడదు కాబట్టి, ఎవరు చేయి చాపకూడదు కాబట్టి అప్పుడు చెబుతా. ఈ మాటలు చెప్పి తీసుకొచ్చే పొలపాలి వ్యవసాయం చెబుతా. నేను పనికి వెళ్తాను, ఏం నష్టమా? పనికి వెళ్తాను నీకు ఐదందరూ పొలంతా దయచేసి అమలు చేస్తాను. పని చేస్తే అడిగి మంచిదంటే అది పని చేస్తే అడిగి మంచిదా. దేవుని ఆత్మను సంపాదించుకుంటాం. దేవుని ఆత్మ చేత నింపబడతాం. దేవుని ఆత్మ చేత నడిపించబడతాం. ఏమీ తక్కువ చేయడు. కాబట్టి ప్రార్థన చేయండి, ప్రయత్నం కూడా చేయండి. ప్రార్థన దేవుని ఆత్మ కోసం చేయండి. దేవుడు వచ్చేసిన వారు అందరూ కూడా దేవుని ఆత్మ కోసం ప్రార్థన చేయండి. ఈరోజు ఇలా మనం ఉండదు, ఇలా ఇంటిగా ప్రార్థన చేయండి. అయ్యా నీ ఆత్మచేత నింపబెట్టున్నాం, నీ ఆత్మచేత నింపబెట్టున్నాం. 3 గంటల్లో కూడా వేచి ప్రార్థన చేసుకోవడం అందరి కోసం. దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి. మనలో తెచ్చింది కాబట్టి ఆత్మ కోసం ప్రార్థన చేద్దాం.
ఆయన ఎట్లా నడిపిస్తే అట్లా నడుపుతాం. అదేముంది, ఆయన ఎట్లా నడిస్తే అట్లా నడుపుతాం. కాబట్టి దేవుని ఆత్మ కోసం ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ కోసం ప్రార్థన చేయడానికి నా మీద పొందిక చేసుకుని కనుక మానేగా నీకు మామూలు నష్టం కాదు. గుర్తు పెట్టుకో. క్షమిస్తున్నాను, ఎక్కువ సమయంలో నేను చెబుతుంది, నేను భగవత్ చెబుతున్నా. దేవుని ఆత్మ లేకుండా దేవుని రాజ్యం చేరేవారు భూమి మీద ఒక్కరు కూడా లేరు. సత్క్రియలు ఫలించాలన్నా, ఆత్మబలము ఫలించాలన్నా, చంపాల్సిన వాటిని చంపాలి అన్నా దేవుని ఆత్మే కాదు. దేవుని ఆత్మ లేకుండా, పరిశుద్ధాత్మలు లేకుండా చంపాల్సిన వాటిని చంపలేవు. తర్వాత సత్క్రియలు ఫలించలేవు, ఆత్మబలంలో ఫలించలేవు, దేవుని మహిమపరచలేవు. దీని ద్వారా ప్రభు చెప్తున్నాడు, మీరు బహుగా ఫలించడం వలన మా తండ్రి మహిమపరచలేదు. ఆ తండ్రి నీకు కూడా తండ్రి, ఆ తండ్రి నీకు కూడా తండ్రి, ఆ తండ్రి మాకు కూడా తండ్రి. యేసయ్యకే కాదు, మన అందరికీ తండ్రి. మన తండ్రి మహిమపరచబడాలి, మన తండ్రి మన బట్టి సంతోషించాలి, మన తండ్రి మన బట్టి ఆనందించాలి, మన తండ్రి రాజ్యంలో మనం సంతోషంగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే కనుక ఆయన ఆత్మ కోసం మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ఈ అభ్యాస దినాలు, సాధన దినాల్లో ఉపవాసాలు ఉండండి. సభలు అయిపోయి ఇప్పుడన్నా మనం ఇంకోటన్నా ఏదన్నా ట్రై చేస్తే చేయండి, ప్రార్థన చేయండి, ఉపవాసాలు ఉండండి, ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ కోసం ఎక్కువగా ప్రార్థన చేయండి. మనం దేవుని ఆత్మ కోసం ప్రార్థన చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడే నీలోకి వస్తాడు. ఇక మనలో ప్రశ్నలు రావు, చదువులు రావు, గురువులు రావు. అప్పుడు నేను చెప్పినా కదా, ఇక నేనేం చెప్పినాను గట్ల మరీ అంత పొత్తుగా గట్ల కదా సల్లించి మరి ఇక్కడ కూడా అవసరం కదా. కానీ భాషలో నుంచిగా మగొద్దట్లు పంపి మళ్ళీ మీరే మాట అంటారు. ఆ స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించాలని కోరుకుంటారు. కాబట్టి దయచేసి ఆ స్థితిలో నడిపించబడటానికి ప్రార్థనకు సిద్ధపడదాం. ఆత్మదేవుడు అందుకు సహాయము చేయను కనుక ఆమేన్. ఉన్నటువంటి వాటిని బట్టి పరమైన ప్రార్థన చేస్తుంది. ఆ ప్రయోజన కోసం కూడా ప్రార్థన చేస్తుంది.